హాయ్ హలో మేమందరం అరుణాచలం బయలుదేరామండి. అబ్బా వాచ్ పెట్టిన అనుకొని వాచ్ చూసుకున్నా. చూసారా లగేజ్ పిల్లలతో బయలుదేరటం అంటే మామూలు విషయం కాదండి. సో బయలుదేరి ట్రైన్ ఎక్కాము. ట్రైన్ ఎక్కింది నుంచి ఏముంది కొంచెం నెయిల్ పాలిష్ చేసుకొని అలా కూర్చున్నాను. తర్వాత పిల్లలతో సరిపోయింది. కోతి గుంపండి అనకూడదు కానీ మా ఆయనేమో శుభ్రంగా గొరకబెట్టి నిద్రపోతున్నాడు. నేను ఈ పిల్లల్ని చూసుకోవడమే సరిపోయింది. తెల్లారులో నిద్రలేదు నాకైతే. చూసి 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 విరక్తి వచ్చేసి ఇంకా అలా కూర్చునిపోయా. మా వాడైతే రాత్రి అంతా భజన చేశాడు. ట్రైన్లో ఎవ్వరూ నిద్రపోలేదు నాకు తెలిసి. సో అలా అలా ఏదో ఫోన్ ఇచ్చి ఆడిపించి ఏదేదో చేసి దిగు అది ఇది అని అరిచి ఏదో చేసి మొత్తానికి అలా మేనేజ్ చేసామండి. వచ్చేసాము. తిరుపతికి వెళ్ళిపోయామండి. తిరుపతికి అయ్యో మధ్యలో మీకు చెప్పడం మర్చిపోయాను కదా ఎక్కడికి వెళ్తున్నాము. ముందు తిరుపతికి వెళ్ళామండి. తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళాము. ఇప్పుడైతే తిరుపతిలో దిగిపోతున్నాము. ట్రైన్ దిగాక మళ్ళీ మా మొహాలు అయితే ఇలా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామని చెప్పేసి బయటికి వెళ్ళి చూస్తే మనకి కార్ పంపించారు. అక్కడ తిరుపతిలో హోమ్ స్టే అని చెప్పేసి ఒక హోమ్ స్టే తీసుకున్నామండి. హోమ్ అంతే ఒక ఫ్లాట్, ఒక 2 BHK ఫ్లాట్ చాలా కన్వీనియంట్గా ఉంది. రెంట్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి. అరౌండ్ ఒక 5K తీసుకున్నారు అంతే 2 డేస్కి. చాలా అంటే చాలా కన్వీనియంట్గా ఉంది. మేమేమి ఉండలేదులేండి. లగేజ్ అంతా రూమ్లో పడేసేసి ఫ్రెష్ అయిపోయి అరుణాచలంకి బయలుదేరిపోయామన్నమాట. అరుణాచలం బయలుదేరి అరుణాచలం వెళ్ళి మళ్ళీ అక్కడ హోమ్ స్టే తీసుకున్నామండి. అక్కడ కూడా హోమ్ స్టే చాలా కంఫర్ట్గా ఉంది. నాకు తిరుమలలో కంటే అరుణాచలం హోమ్ స్టే చాలా బాగా నచ్చింది. ఇంకా రెడీ అయిపోయి బయటకు వచ్చేసామన్నమాట. బయటకు వచ్చేసి గిరి ప్రదక్షిణ చేద్దామని బయలుదేరాం. నేను ఒక్కదాన్నే తిరుగుతానంటే మా హస్బెండ్ మా అమ్మ ఎవరూ ఒప్పుకోలేదు. మేము వచ్చేస్తాం అన్నారు. మా హస్బెండ్ 2 పిల్లల్ని వేసుకుని ఎలా తిరుగుతారండి. నేనేమో పిల్లల్ని ఎత్తుకొని నడవలేను. వద్దు 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 అంటే వెనక మార్లబడి వచ్చేసారనమాట. వచ్చేసి నేను చూసారా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నానో. వెళ్తా నాకు వద్దురా బాబు నాకు లేట్ అయిపోతుంది, మళ్ళీ చాలా ఫాస్ట్గా తిరగాలని. చూసారా ఎంత ఫాస్ట్గా తిరిగేస్తాను. నేను జాగింగ్ చేశానండి. లిటరల్లీ జాగింగ్ చేశాను. ఏమైంది అనుకున్నారు, మధ్యలో కొంచెం దూరం రాగానే ఇంకా మా హస్బెండ్ పని అయిపోయింది. ఇంక ఏమైంది, ఇంకా వాళ్ళు రూమ్కి వెళ్ళిపోయారు. మా అమ్మగారు ఏంటంటే మళ్ళీ నేను తిరిగేయాలని ఒక ఆశతో మా డ్రైవర్ వచ్చారండి. మా డ్రైవర్ అన్నారు నేను సపోర్ట్ చేస్తాను వచ్చేయండి అంటే, మా అమ్మగారు కూడా నాతో పాటు నా వెనక 1 కిలోమీటర్ దూరంలో ఉన్నారు. సరే అని మధ్యలో దారిలో ఆగి నేను ఒక గుడి దగ్గర దీపం అది తీసుకొని పూలు తీసుకొని స్వామివారికి ఇచ్చి దీపం వెలిగించుకొని వచ్చానండి. పూలు అందమే వేరు కదండి. ఫైనల్లీ లుక్ ఇదనమాట. అయిపోయిన తర్వాత వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళామండి. ఎంత మంచి పీస్ఫుల్ దర్శనం దొరికిందంటే చాలా లక్కీ అండి. అరుణాచలం వెళ్ళి రావటం చాలా అదృష్టం. ఏదో చాలా గంటలు పట్టేస్తుంది, ఇబ్బంది పడాలి అని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతారు. అలా ఏం లేదండి. నేనైతే 3 గంటల్లో తిరిగేసాను. నా కాలు నొప్పితో కూడా. ఆ అరుణాచల ఈశ్వరుడి మహిమే అదండి. అందరూ తప్పకుండా వీలైతే అరుణాచలం వెళ్ళిరండి.